హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, బాగున్నారా అండి? ఈరోజు కూడా కొన్ని మంచి విషయాలతో వచ్చానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం అండి ఇవి మంచి విషయాలు. వినండి తప్పనిసరిగా. ఓకే అండి, విని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఈ వీడియోలో ముఖ్యంగా మంచినీరు గురించి చెప్పానండి. ప్రతి ఒక్కరికి మంచినీరు అవసరం అండి. ఏ కాలంలో అయినా కానీ మంచినీరు తాగితేనే శరీరం తేమగా ఉంటుందని తెలుసు కదండి. అదేవిధంగా నోటి దుర్వాసన కూడా పోతుందని చెప్పాను. ఇంకా జీవితం అంటే భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఉంటే అనారోగ్యం పాలవుతారండి. జరిగిన దాని గురించి ఆలోచిస్తే కూడా అదేవిధంగా అనారోగ్యం పాలవుతాము. అందుకొరకే మనము ఈ రెండును సమపాలలో ఉంచుకోవాలండి. ఆలోచించకుండా తగిన స్టెప్ ఏదో వేసుకోవాలండి. అదేవిధంగా మనకు డబ్బు విలువ లేనప్పుడే తెలుస్తుందండి, ఉద్యోగం విలువ లేనప్పుడే తెలుస్తుందని కూడా చెప్పానండి. ప్రతి ఒక్క దాని విలువ ఈ వీడియోలో చెప్పాను. అదేవిధంగా కనిపించిన మనిషిని మోసం చేస్తూ దేవుని ప్రార్థించినా కూడా లాభం లేదని చెప్పానండి. ఈ విధంగా అనేక సూక్తులు పిల్లలకు మనము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. అందుకే నేను ఈ విధంగా వీడియోలు చేస్తూ సంతృప్తి పడుతున్నాను. ఓకే అండి, ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్, మళ్ళీ అందరికీ మంచి జరగాలనే తాపత్రయం ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఉన్నాయండి, మర్చిపోతున్నాను. ఇది మీరు తప్పనిసరిగా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎన్ని మంచి మాటలు ఉన్నాయో, అమూల్యమైన మాటలు. మన భవిష్యత్తుకు, పిల్లల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దామండి మరొక మంచి వీడియోతో. ఓకే అండి, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. తప్పనిసరిగా ఓపికతో వినండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. మనిషి నాశనం అయిపోవడానికి రెండే కారణాలు ఉంటాయండి. ఒకటి ఎవరో చెప్పింది వినడం అండి, ఇంకొకటి విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవుణ్ణి మొక్కుకోవడం ద్వారా మంచి వాళ్ళము అయిపోమండి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. ధర్మం ఉన్న ప్రతి చోట దైవం ఉంటాడు. అదేవిధంగా దైవం ఉన్న ప్రతి చోట విజయం తప్పకుండా ఉంటుంది. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. సక్సెస్ అంటే ఊరికనే రాదు. కష్టాలను ఎదుర్కోవాలి, కన్నీళ్ళు పెట్టుకోవాలి, గుండె ధైర్యము ఉండాలి, సహనము ఉండాలి, ఎదురు దెబ్బలు తినాలి, కన్నీళ్ళు పెట్టుకోవాలి, ఇంకా గుణపాఠాలు నేర్చుకోవాలి, బంధాలు కోల్పోవాలి. ఇవన్నీ ఉంటేనే, నీతో నీవు యుద్ధం చేస్తేనే సక్సెస్ అనేది ఎదురవుతుందండి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. మనసు, శరీరము రెండు అనారోగ్యం పాలు కావడానికి రెండు కారణాలు ఉంటాయండి. ఒకటి గతం గురించి దుఃఖించడం, రెండవది భవిష్యత్తు గురించి చింతించడం అండి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. జీవితంలో ఎదిగే వరకు చెవులు మూసుకోవాలి, ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలండి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. మనకు మంచినీరు ఎంతో ముఖ్యం కదండి. తగినంత మంచినీరు తాగకపోతే దాహం ఏర్పడుతుంది కదండి. అదేవిధంగా దాహము లేదని తాగకుండా ఉండకూడదండి. ఎందుకంటే మంచినీరు రోజుకు సరిపడా తప్పనిసరిగా తాగాలండి. అటువంటి వాటిలో మనకు ఉపయోగకరమైనది ఏదో చూద్దామండి. మన గుండె తీరును క్రమబద్ధీకరిస్తుందండి, గుండె పనితీరును. అదేవిధంగా ఎముకలు, కండరాల వృద్ధికి తోడ్పడుతుందండి. కండరాల వృద్ధికి తోడ్పడుతుంది. అదేవిధంగా మనలోని వ్యర్థాలను, మలినాలను పారదోలుతుందండి. ఇంకా కిడ్నీ పనితీరుని కూడా క్రమబద్ధీకరిస్తుందండి. అదేవిధంగా
కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చూస్తుంది, నోటి దుర్వాసన కూడా పోతుందండి. ఈ విధంగా అన్ని రకాలుగా నీరు త్రాగితే మనకు చాలా మంచిదండి. శరీరంలో చర్మాన్ని కూడా తేమగా ఉంచుతుందండి. ఓకే అండి, కీప్ వాచింగ్, బాయ్ బాయ్. హాయ్ అండి. ప్రపంచానికి ఒక తండ్రి పేదవాడు కావచ్చేమో కానీ పిల్లలకు మాత్రము ప్రతి ప్రతి తండ్రి పిల్లలకు మాత్రము ఎప్పుడు ధనవంతుడేనండి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. అన్నం విలువ ఆకలి వేసినప్పుడు తెలుస్తుందండి. అదేవిధంగా డబ్బు విలువ ఉద్యోగం లేనప్పుడు తెలుస్తుందండి. సొంత ఇంటి విలువ అద్దె కట్టినప్పుడు తెలుస్తుందండి. ఇంకా మనిషి విలువ మనిషి లేనప్పుడు తెలుస్తుందండి. ప్రేమ విలువ దూరమైనప్పుడు తెలుస్తుందండి, విడిపోయినప్పుడు తెలుస్తుందండి. అదేవిధంగా జీవితం విలువ వయసు అయిపోయినాక తెలుస్తుందండి. అవి ఉన్నప్పుడే మనము వాటి విలువలను కాపాడుకోవాలి. ఓకే అండి, కీప్ వాచింగ్. ఓకే అండి, చూశారు కదండి, ఇవేనండి చిన్న చిన్న మాటలు కానీ ఎంత ముఖ్యమైనవో తెలుసు కదండి. నాకైతే చాలా నచ్చాయండి. ఓకే అండి, మీకు కూడా నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. ఇంతకంటే ఇంకా నేను చెప్పాల్సింది ఏం లేదండి అండి, మీకు అర్థమైంది అనుకున్నాను. ప్రతి తండ్రి ఈ బిడ్డ గురించి బిడ్డలు ఏమనుకుంటారంటే మన మన నాన్న చాలా ధనవంతుడని కూడా అనుకుంటారండి. ప్రతి ఒక్కరి దృష్టిలో, పిల్లల దృష్టిలో ప్రతి తండ్రి ధనవంతుడే అండి. ప్రపంచానికి మాత్రం పేదవాడు కావచ్చు కానీ ఇంకా ఇంకా ఓర్పు అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఓర్పు, సహనము ఇవన్నీ ఉంటేనే మనము జీవితంలో ముందడుగు వేయగలుగుతాము. కష్టాలకు భయపడకుండా ప్రతి ఒక్కరు కష్టం అనేది కష్టపడితేనే సక్సెస్ అనేది వస్తుందండి. సక్సెస్ అనేది ఊరికనే రాదు, జీవితంతో పోరాడాలి. ఇది ఎదురు దెబ్బలు తినాలని కూడా చెప్పానండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు జీవితంలో సక్సెస్ కావాలంటే ప్రతి ఎదురు దెబ్బలు తినాలి, కన్నీళ్ళు పెట్టుకోవాలి, మనలో మనం యుద్ధం చేయాలని చెప్పానండి. ఈ మాటలు చూస్తే ఎట్లా మనకెంత సపోర్టివ్గా ఉంటుందో తెలుసా అండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటే 10 మందికి చెప్పండి. ఓకే అండి, ఈ వీడియో ద్వారా కాకుండా మాటలతో నన్ను చెప్పండి. ఓకే అండి, కీప్ వాచింగ్, బాయ్ బాయ్. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ చిన్న చిన్న వీడియోలు ముచ్చట కొలిపే మాటలను విషయాలను మీకు చెప్తున్నానండి మాటల ద్వారా. ఓకే అండి, కీప్ వాచింగ్, బాయ్ బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్, బాయ్ బాయ్.